ఈ మధ్య సినిమాలు హిట్ అవ్వడం అనేది ఒక చాలా పెద్ద విషయం అయిపోయింది. అలాంటిది ఒక హారర్ కామెడీని సీక్వెల్ ని ఒక 10 years తర్వాత లేట్ గా డెలివర్ చేసినప్పటికీ కూడా అద్భుతంగా డెలివర్ చేశారు. కంగ్రాచులేషన్స్ అంజలి గారు. అండ్ దట్ టు మీ మైల్ స్టోన్ 50th మూవీ అవ్వడం. మీ అక్కతో పాటు నేను కూర్చున్నాను. కొంచెం చిన్నగా అక్క మీ చెల్లి వచ్చేసింది. సో అసలు ఎలా ఉండింది 50th మూవీ? గీతాంజలి మళ్ళీ వచ్చింది అని సినిమా అండ్ ఇప్పుడు రిలీజ్ అయిపోయింది, సక్సెస్ కూడా సొంతం చేసుకుంది. ఎలా అనిపిస్తుంది ది హోల్ జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్? గీతాంజలి నేను day 1 నుంచి ప్రమోషన్స్ day 1 ప్రమోషన్స్ నుంచి నేను స్టాండర్డ్ గా చెప్తుంది గీతాంజలి నాకు స్పెషల్ మూవీ ఫర్ మెనీ రీజన్స్. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ నా 50th మూవీ అవ్వడం అండ్ గీతాంజలి పార్ట్ 1 నాకు చాలా స్పెషల్ మూవీ. సో దాని పార్ట్ 2 నాకు 50th అవ్వడం, ఇవన్నీ ఇట్స్ కంబైన్డ్ ప్యాకేజ్ లాగా అనిపించింది నాకు. ఐ హ్యాడ్ టు రియలీ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. సో ఇప్పుడు ఈవెన్ నేను యూజువల్ గా పెద్ద రిలీజ్ టెన్షన్స్ అంత ఎక్కువగా తీసుకోను, బట్ దిస్ మూవీ జస్ట్ గాట్ టు మై హెడ్. నేను రిలీజ్ ముందర రోజు నైట్ పడుకోలేదు. అండ్ నాకు ఆల్మోస్ట్ 2-3 days ముందర నుంచి ఒక చిన్న స్ట్రెస్, ఒక టెన్షన్ ఉంటూనే ఉండింది. ఇట్ హ్యాస్ టు బి ఏ హిట్ అనేది ఓవరాల్ గా అందరి టీమ్ ది అదే గోల్. అండ్ పర్టికులర్ గా నాకు ఒక్కొక్క 1% ఎక్స్ట్రా ఉండడానికి నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది టు డెలివర్ మై 50th యాజ్ అ హిట్ మూవీ. సో అండ్ నౌ ఇట్ పెయిడ్ మీ బ్యాక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. మీ ప్రెషర్ మాకు ప్లెజర్ లాగా ఉండింది. ఆ సినిమా మాకు చాలా బాగా నచ్చింది. బేసిక్ గా ఒక సినిమాకి మధ్య ఒక్క హీరో లేదా ఇద్దరు హీరోలు ఓకే, బట్ మీ సినిమాలో చూడండి ఎంతమంది హీరోలు. ఎక్కడ ఫస్ట్ నేను అయాన్ బాబు తోటే మాట్లాడాలనుకున్నాను కోన గారు, బికాస్ హీ స్టోల్ ద షో. అయాన్ బాబు గారు యాక్టింగ్ అనేది ఒక సముద్రం అయితే అందులో నుంచి మీరు ఒక బకెట్ కాదు, మీరు బకెట్లు తాగేసి చేసినట్టు అనిపించింది. అయాన్ బాబు గారు అసలు ఎలా హౌ మిమ్మల్ని హీరోగా మేము చూస్తుండడం అండ్ దట్టు అంజలి గారి పక్కన మీరు ఆవిడకి టిప్స్ ఇస్తూ ఉండడం, అసలు సత్యాకి ఎలా అనిపించింది? బయట సెట్ లో ఆవిడ నాకు ఇచ్చేది టిప్స్, లొకేషన్ లో సీన్ లో ఏమో నేను అసలు కనిపిస్తున్నంత ఇంత వినయంగా మాత్రం సెట్ లో ఉంటాడో లేదో నాకు తెలియదు. కోన గారు మీరే చెప్పాలి. ఒరిజినల్ ఏంటి? ఆడియన్స్ ఎవరో నమ్మకండి, ఇది కాదు. ఇదిగో ఈవిడ అడుగుతుంది, చెప్పు. ఆవిడ కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పు. అంత వెయిట్ ఉన్న పాత్రని అంత వెయిట్లెస్ గా ఎలాగా మీరు అంత ఎఫర్ట్లెస్లీ ఎలా పోర్ట్రే చేశారు? చెప్తాను, ఇది నేను చాలా మన యాక్టర్ నేను చూసింది రైటర్ చిరంజీవి గారి దగ్గర నుంచి, ఈవెన్ విజయశాంతి గారు కానీ రోజా గారు కానీ, వాళ్ళు కెమెరా ముందు వచ్చిన తర్వాత ఏదో ఒక తెలియని పూనకం వస్తుంది. కరెక్ట్. మా సునీల్ భయ్య కూడా అంతే. అలాగే తను విడిగా ఉంటాడు, ఇంట్రోవర్ట్ లో ఉంటాడు, ఎక్కువ మాట్లాడు. ఏంటి చేయగలరా లేదా ఈ సీన్ అనుకుంటాం కదా, వెళితే ఇంకా అసలు అక్కడ వెళ్ళింది కెమెరా ఆన్ అనగానే వీళ్ళందరికీ ఏదో ఒక తెలియదు. ఇప్పుడు ఇందులో ఎన్నో డైలాగ్స్ వాళ్ళు సొంతంగా వేసుకున్నది, సీను సొంతంగా ఇచ్చాడు, సునీల్ సొంత డైలాగ్స్. అంటే అది ముందు అనుకొని నేను ఈ మాట అంటాను కాదు, ఆ ఫ్లోలో వాళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్ళడమా అసలు దట్ ఈస్ సంథింగ్. నేను చాలా మంది 25 years ఆఫ్ మై కెరియర్ లో సత్య ఈజ్ వన్ సచ్ యాక్టర్, ఈజ్ డిఫరెంట్.